విద్యని వాదం కోసం వినియోగించకు, ధనాన్ని మదం కోసం వినియోగించకు, శరీర శక్తిని ఇతరులను దోచుకోవడానికి వినియోగించకు. మరి దేనికి వినియోగించాలయా? సాధోర్ విపరీతమేతతు, సాధువైన వాడు వేరుగా వినియోగిస్తాడు. ఎలాగా? జ్ఞానాయ దానాయ చ రక్షణాయ. సాధువైన మహాత్ముడికి జ్ఞానం ఉంటే దాన్ని 10 మందికి జ్ఞానాయ, ఆ జ్ఞానం తాను పొందుతాడు, విద్య ద్వారా జ్ఞానం పొందుతాడు, 10 మందికి ఆ జ్ఞానాన్ని పంచిపెడతాడు. దానివల్ల ఎంత మనశ్శాంతిగా ఎంత హాయిగా ఉంటుంది. దానాయ, ధనం ఉన్నవాడు ఏం చేస్తాడు? మంచివాడైతే ఇదంతా మనం ఏం చేసుకుంటాం, ఇదంతా మనం ఏం చేసుకుంటాం అని ఏ కార్యక్రమానికి ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలా, అనాథలకు ఇవ్వాలా, వితంతువులకు ఇవ్వాలా, ఎవరికి సాయం చేద్దాం, ముందు మన బంధువుల్లో, తర్వాత మనకు మిత్రుల్లో, తెలిసిన వాళ్ళలో, తర్వాత ఊళ్ళో ఎవరికి అవసరమైతే వారికి, తర్వాత ఏ ప్రపంచం అంతా చేసినా పర్వాలేదు, కానీ ముందు మన బంధువులకు చేయాలి. ముందు మనకి దగ్గర వాళ్ళని చూసుకోవాలి. మనకి దగ్గర వాళ్ళు మన అన్నదమ్ముల కుటుంబాల్లోనే పేదవాళ్ళై ఉంటే మనం సంపన్నులు ఎలా ఉంటామండి? అన్నం ఎక్కద్దు. అందుకే ముందు మన అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు, వాళ్ళలో ఏదైనా అవసరమైతే చేయాలి తప్పకుండా. ముందు చేయవలసిన వాళ్ళు వాళ్ళే. తర్వాత ఏదో కొంతమంది మిత్రులు ఉంటారు. తర్వాత మన ఊళ్ళో, అక్కడి నుంచి చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ అంతా చేయవద్దు అన్నవారు ఎవరు? ఎంత చేస్తే అంత మంచిది. ఇలాగ విద్యని జ్ఞానం కోసం, ధనాన్ని దానం కోసం. అంతేకాదు, శరీర బలం ఉంది, ఇప్పటికి కూడా కొంతమందికి బలం ఉంటుందండి మంచి అని, దాన్ని ఎప్పుడు కూడా బలహీనుల్ని కాపాడడానికి వినియోగించాలి. రక్షణాయ, కాస్త శరీర బలం కూడా ఉన్నవాళ్ళు ధర్మ పరిరక్షణ సంఘం అని ఒకటి ఏర్పాటు చేసి ఓ 10 మంది యువకులు మంచి గట్టిగా దండలు బాగా ఉన్నవాళ్ళు మంచి శుభ్రంగా 6 ప్యాక్ 8 ప్యాక్ అని పోజు కొడుతూ ఉంటారే, ఇటువంటి వాళ్ళు చేరి వెనకాల ఓ 10 మంది పెద్దవాళ్ళని పెట్టుకుని వాళ్ళ సలహా ప్రకారం వ్యవహరిస్తే ఊళ్ళో ఎవరి స్థలాలు ఎవరో ఆక్రమించారండి, అంతా చూసుకోగలుగుతారు. దానికోసం పోరాడేవాడు కూడా ఒకడు ఉండాలి, ఓ సంఘం ఉండాలి. దానికి సంఘే శక్తి కలవు యుగే అన్నారు. కలియుగంలో ఎప్పుడు సంఘానికి శక్తి. ఏం కావాలన్నా 10 మంది కలవాలి, లేకుండా ఏమవ్వదు ఇక్కడ. అంటే దేశానికి మేలు జరగాలంటే 10 మంది కలవాల్సిందే. నాకేదో జపం తపం అంటే పర్వాలేదు, ఏకాంతంగా చేసుకో, దానికి జనంతో నిమిత్తం లేదు. అంచేత ఈ మూడింటిని వినియోగించాలి. అలా వినియోగించకపోతే చాలా ఇబ్బంది. చాలామందికి పని ఎలా జరుగుతుందో తెలియదు, అయ్యే వరకు ఆగలేరు, పచ్చికాయలు కోసినట్టుగా కోసేస్తారయ్యా. అందుకే పనులు జరగవు చాలామందికి అంటారు.